భక్తి అంటే దేవుని ఉండి లాభం పొందడమేనా? అవసరమైతే దేవుని కొరకు సమస్తాన్ని నష్టపడ్డం భక్తి కాదా? కాదా? పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును, ఇది లేఖనం, ఇది వాక్యం, బైబిల్లో ముద్రించబడ్డ పరిశుద్ధాత్మ దేవుని స్వరం, నేను దేవుని నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకుంటాను అన్న పౌలెక్కడా? నాకు సమస్తం ఇస్తేనే విశ్వాసంలో బలంగా ఉంటాను దేవుడా అని అడిగిన మనం ఎక్కడా? అన్ని బాగుంటే నేను నమ్మకంగా ఉంటానంటున్న మన ప్రార్థన ఎక్కడా? ఏం బాగోలేకపోయినా నీతో నేను నమ్మకంగా కొనసాగుతానన్న పౌలెక్కడా? దేనిని భక్తి అంటుంది నేటి సమాజం? అన్ని బాగుండి, అడిగినవన్నీ దొరికి, అన్ని సమృద్ధి ఉంటే అతను కరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్ని ఇస్తున్నాడు అని ఇస్తాం. మరి పౌలు తన జీవిత కాలంలో అన్ని అనుకున్నట్టే పొందుకున్నాడా? ఆకలితో ఉన్నాడు, రాళ్ల దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఓడబద్దలేంది సముద్రంలో. దేవుడు ఎందుకు కాపాడలేదు మరి అన్నిసార్లు? శ్రమల్లోకి ఎందుకు అప్పచెప్పాడు? ఆత్మీయ జీవితం అంటే అంతస్తులు ఎక్కడం కాదు, అవసరమైతే విరిగి నలుగుతూ తిరిగి అతుకబడుతూ ఉంటుంది ఆత్మీయ జీవితం. దేవుడిస్తాడు. దేవుడు ఇక్కడ అక్కడ మనకెప్పుడు సమృద్ధినే ఇవ్వాలనుకుంటున్నాడు. నేను అనేది ఏమిటంటే, సమృద్ధి కొరకు దేవుని వెంబడించొద్దు. ప్రాస్పరిటీ వెంట మనం కాదు, ప్రాస్పరిటీయే మన వెంట రావాలి. మనం ప్రాసెస్ వెంట పరిగెత్తాలి. ఇదే మాట తెలుగులో చెప్పనా? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అటు తర్వాత నేను మీకు అన్ని ఇస్తానన్నాడు ఆయన. పోరాడి గెలవడం నేర్చుకోవాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కల్పిత మాటలు ఎన్నో చెప్తారు. నీవు దేవుని ముందు సరిగ్గా ఉన్నది నిజమైతే దేవుడి నిన్ను నిరూపిస్తాడు. ప్రపంచం తలదించుకునేలా నీ తలెత్తుతాడు ఆయన. కాబట్టి మనం ఆయన్ని నమ్ముకుందాం, మనల్ని మనం నమ్ముకోవద్దు. ఒక్క మాట మర్చిపోకండి, నిన్ను నీవు నిరూపించుకోవాలనుకుంటే దేవుడు నిరూపించడు. నిన్ను నీ దేవుడే నిరూపించే వరకు ఓపిక పట్టు. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే దేవుని ముందు ఒక్కసారి కన్నీళ్లు కార్చి వదిలేసేయండి. దానికి తిరిగి దేవుడు సమాధానం చెప్పే వరకు మౌనంగా ఉండడు ఆయన. యథార్థవంతుల కన్నీటికి దేవుని దగ్గర చాలా విలువ ఉంది.